చాలామంది కర్ణుడు అన్యాయంగా చంపబడ్డాడు, అధర్మంగా చంపబడ్డాడు అంటుంటారు. కృష్ణుడు కర్ణుడిని అధర్మంగా చంపించలేదు. కారణం లేకుండా అసలు కృష్ణుడు ఏ పని పూర్తి చేయడు. కర్ణుడు అర్జునుడు 17వ రోజున 3 గంటల పాటు ముఖాముఖి ఘోరమైన యుద్ధం చేశారు. యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరూ వారిద్దరి మధ్య జోక్యం కలుగజేసుకోలేదు. కర్ణుడి రక్షక సైనికులను అర్జునుడు తన బాణాలతో వధించాడు. తర్వాత ఇద్దరి మధ్య పోరు భీకరంగా సాగింది. యుద్ధం ఆఖరి క్షణాలలో ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు. అప్పుడు అర్జునుడు రౌద్రాస్త్రాన్ని సంధిస్తాడు. ఇక్కడే కర్ణుడి రథచక్రం బ్రాహ్మణుడి శాపం కారణంగా భూమిలోకి ఇరుక్కుపోయింది. అప్పుడు కర్ణుడు, ఓ అర్జున, ఆగాగు, నా రథచక్రం భూమిలోకి కూరుకుపోయింది, నన్ను రథచక్రాన్ని బయటికి తీయనివ్వు, నీకిది ధర్మం కాదు అంటాడు. అర్జునుడు కాసేపు ఆగుతాడు, కానీ కృష్ణుడు మాత్రం ఆగలేదు. ఏం రాధేయ, ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభా మధ్యమమున ఈడ్చికెళ్ళినప్పుడు ఏమైంది నీ ధర్మం? ద్రౌపదిని నిండు సభలో దుర్భాషలాడినప్పుడు ఏమైంది నీ ధర్మం? భూమి మీద నిరాయుధుడై అభిమన్యుడిపై 6 అతిరథులు కలిసి దాడి చేసినప్పుడు ఏమైంది నీ నీతి అని శ్రీకృష్ణుడు కర్ణుడితో అంటాడు. అర్జున, నీవు అస్త్రాలు వెయ్యి అని చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలు విన్న కర్ణుడు తాను చేసిన తప్పులకు తలదించుకున్నాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభించాడు. కర్ణుడి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు మేఘాలను సృష్టించాడు. అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటిని తొలగించాడు. కర్ణుడి బాణం అర్జునుడి ఛాతిపై తగలగా అర్జునుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు. మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలు పెడుతున్నాడు, విఫలమవుతున్నాడు. అర్జునుడికి వెంటనే స్పృహ వచ్చింది. నీ శత్రువైన కర్ణుడి శిరస్సును నీ బాణంతో ఛేదించు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కర్ణుడి ధ్వజాన్ని కూలగొట్టాడు. తక్షణమే అర్జునుడు అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తర్వాత భూమి కంపించడం ప్రారంభించింది. ఆకాశం అంతా అద్భుతమైన శబ్దాలతో నిండిపోయింది. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, నేను తపస్సు నిజంగా ఆచరించిన వాడినైతే, గురువులను పెద్దలను సేవించి వారిని సంతోషపెట్టిన వాడినైతే, పెద్దల వాక్కును పరిపాలించిన వాడినైతే ఈ అస్త్రము కర్ణుడిని చంపి నాకు విజయం చేకూర్చునుగాక అని పాటు శబ్దంతో అర్జునుడు తన శరాన్ని విడిచిపెట్టాడు. ఆ అంజలిక అస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరి పడింది. కర్ణుడి ప్రాణాలు విడిచి సూర్యమండలంలో కలిసిపోయాయి. కర్ణుడు శరీరం ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. ఇందులో అధర్మం ఎక్కడుంది? నిజానికి కర్ణుడు నిరాయుధుడా? కాదు. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు కర్ణుడు. భూమిలో ఇరుక్కున్న రథచక్రం బ్రాహ్మణుడి శాపం కారణంగా ఇరుక్కుందని, ఆ రథచక్రం బయటికి రాదని కర్ణుడికి కూడా తెలుసు. అయినా దాన్నే బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నాడు కర్ణుడు. కృష్ణుడు సమయం ఇవ్వడని కూడా తెలుసు. అయినా యుద్ధం మానేసి రథచక్రాన్ని లాగుతూనే ఉన్నాడు. అతని ధ్వజం నేల కూలింది. అయినా కర్ణుడు రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు. యుద్ధం అంటే చిన్నపిల్లలాట కాదు అర్జున్, ఆగాగు, నేను మెల్లగా రథం ఎక్కినాక మనం మళ్ళీ యుద్ధం చేద్దామన్నాడు కర్ణుడు. అసలు రథం మీద లేని వాడితో యుద్ధం చేయకూడదని అనే నియమం లేనే లేదు. నేల మీదనే నిల్చొని పోరాడవచ్చు. కర్ణుడంతటి యోధుడికి నేల మీద ఉండి యుద్ధం చేయడం పెద్ద లెక్కేమీ కాదు. అయినా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు నేలపై నిలబడి యుద్ధం చేయలేదా? 6 అతిరథులు కలిసి అభిమన్యుడిపై దాడి చేసినప్పుడు అభిమన్యుడు నేల మీద లేడా? అర్జునుడు 14వ రోజున కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేయలేదా? అర్జునుడు కర్ణుడిని అధర్మంగా చంపనే లేదు. తప్పు ఖచ్చితంగా కృష్ణార్జునులది అయితే కాదు. కర్ణుడి చావుకి కర్ణుడే కారణం. అది ఎప్పటికైనా అనివార్యమైనదే, ధర్మబద్ధమైనది. మీరు చూసిన మహాభారత సినిమాలు, సీరియల్లో కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఊరికే ఏమి చెప్పడం లేదు. నాకు లభించిన పుస్తకాల ఆధారంగా నేను స్టడీ చేసి మీకు తెలియజెప్పాలనే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి, అంతేగాని ఆడుకోకండి.